42% reservations through legal hurdles have stalled progress. He highlighted initiatives like distributing sewing machines to BC women, enabling them to achieve financial independence. The minister underscored the multiple programs are being implemented to strengthen socio-economic empowerment and upliftment of backward communities, reflecting the government's dedication to inclusive development. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో పోతాను. కొంత ఆర్థిక వెసులుబాటు ఇతరత్ర గత ఉన్నటువంటి భారం ఇవన్నీ వల్ల పెండింగ్ అనేటువంటిది ఉండడం వల్ల వాటిని అంతా క్లియర్ చేసుకుంటూ పోయే సందర్భంలో కొద్దిగా ఇబ్బంది జరిగినటువంటి మాట వాస్తవం కావచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకు విదేశీ విద్యను 300కి 700కు పెంచడం కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో బీసీకి సంబంధించి నూతన హాస్టల్ గురుకులాలు కేటాయించినారు కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టినారు. వాటికి సంబంధించినటువంటి కిరాయిలు కట్టలేక ఖాళీ చేసే పరిస్థితి నుంచి రెంటల్ పేమెంట్ బై క్వార్టర్లీ పేమెంట్ రెగ్యులర్గా పేమెంట్ చేస్తూ, మెస్ ఛార్జీలకు సంబంధించినటువంటి బిల్స్ పేమెంట్ చేస్తూ ఆ 100 ఇంటిగ్రేటెడ్ కట్టడంతో పాటుగా బీసీ ఇప్పుడు మైనార్టీకి సంబంధించి ఇతర ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. బీసీల పక్షాన కూడా త్వరలో ఒక ప్లాన్ కుట్టు మిషన్లను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 119 నియోజకవర్గాల్లో కుట్టు మిషన్లు బీసీ మహిళలకు ఇచ్చి స్వయం ఉపాధిగా పెరిగే అవకాశంతో పాటుగా ఇటీవలనే మధిర కాన్స్టిట్యూన్సీలో ఒక మహిళలు బీసీల మహిళలందరూ కూడా పాడి పరిశ్రమ ద్వారా ఒక పథకాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ విధంగా ముందు పైలట్గా తీసుకొని మిగతా కాన్స్టిట్యూన్సీలంతా కూడా మహిళలకు బీసీ మహిళలందరూ కూడా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసే అంశం కావచ్చు. ఏ విధంగా చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం అధ్యక్ష. తప్పక గౌరవ సభ్యులు సూచించినట్టుగా డెఫినెట్లీ వీలైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించి తొందరలోనే ఇవాళ రేపా ఎట్లా అనేటువంటిది వీలైనంత తొందరలో సమావేశం బీసీ ప్రజాప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అది బీసీ సప్లాన్ ఇష్యూ కావచ్చు. సప్లాన్ మా మేనిఫెస్టోలో ఉంది. ఒక శాంటిటీ ఉంటే తప్పకుండా కొంత కాన్ఫిడెన్స్ పెరిగి ఇప్పటికే బీసీల పట్ల ఈ దేశంలో అనేకమైనటువంటి నిర్ణయాలను లేదా రిజర్వేషన్లకు సంబంధించి ఒక ప్రక్రియను న్యాయపరంగా అది ఆగి ఉంది. నేను గౌరవ భారతీయ జనతా పార్టీ సభ్యులు ఇక్కడ ఇద్దరున్నారు. ఆ కేంద్రంలో ఆగున్న దాని మీద కొంత ఒత్తిడి చేస్తే 42% అన్ని రంగాల్లో బలహీన వర్గాలకు హక్కుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫైల్స్ అక్కడ ఆగున్నాయి. కొంత చొరవ చూపెట్టాలని కోరుతూ, ఈ కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ లేదు. దానికి సంబంధించి కూడా ఒక డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఆ బీసీల మంత్రిత్వ శాఖకు సంబంధించి కూడా మనం రిజల్యూషన్ చేస్తా లేకపోతే రిక్వెస్ట్ చేయొచ్చా, డిమాండ్ చేయొచ్చా, దానికి సంబంధించి కూడా ఒక చొరవ చూపెట్టినట్టయితే ఒక లేయర్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టంలో అదొక పద్ధతి కొనసాగేటువంటి అవకాశం ఉందనే మినిస్టర్